ఒక 1 వీక్ బయటికెళ్ళకపోయినా మా టెర్రస్ మీద కల్టివేట్ చేసుకునే కూరగాయలు మా కర్రీకి సరిపోతాయండి. నేను మా హస్బెండే ఉంటాం. ప్రెజెంట్ డాబా మీద అయితే టొమాటోలు, బీరకాయలు, దొండకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, ములక్కాళ్ళు కూడా చాలా ఉన్నాయండి. ఒక 10 వరకు ఉన్నాయి చెట్టుకి ములక్కాళ్ళు. ఆకుకూరలైతే చింత చిగురు, గోంగూర కూడా ఉంది. ఇవి అయ్యేటప్పటికి మళ్ళీ మేము నారు తీసుకొచ్చి వేసుకుంటూ ఉంటాము. ఇది ఎంత మంచి టైంపాస్ అంటే మనకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. సొంతగా కల్టివేట్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా రాదండి. నెమ్మదిగా బెండకాయలు కూడా రెడీ అవుతున్నాయి. ఈవేళ వర్షంలో అలా వెళ్ళి కాస్త టైంపాస్ అవుతుందని చక్కగా ఇలాగ వంకాయలన్నీ కూస్తే ఆల్మోస్ట్ ఇది నిండిపోయిందండి బుట్ట. ఈవేళ మా ఫ్రెండ్కి కూడా నేను పంపిస్తున్నాను. అంటే మేము మా అవసరాలు తీరగా మా ఫ్రెండ్స్కి కూడా పంపించేంత కల్టివేషన్ అయితే మేము చేయగలుగుతున్నాం. దానికి చాలా శ్రమ అయితే ఉంటుంది. మా హస్బెండ్ చాలా కష్టపడి గార్డెనింగ్ చేస్తూ ఉంటారు. కనీసం రోజుకి 3-4 గంటల గార్డెన్లో స్పెండ్ చేయాలి. కానీ పడ్డ బాధ అంతా మనం ఎప్పుడైతే ఇలాగా సొంతగా కోసుకుంటూ ఉంటామో అప్పుడు అసలు ఆ బాధ ఏమీ గుర్తురాదండి. మనకి ఎండలో పని చేయాల్సి ఉంటుంది, వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీరంతా వంపేయాల్సి ఉంటుంది. వాటికి టైం టు టైము మంచి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి, మెన్యూర్ ఇస్తూ ఉండాలి. నిజంగా ఆ గ్రోత్ అలా చూస్తుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. కష్టం ఎప్పుడు ఊరికే పోదనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, నేను క్యాన్సర్ జస్ట్ 3 years అయింది నాకు వచ్చి. ఆ టైంలో బాగా డిప్రెషన్లో ఉండేవాళ్ళం మేమిద్దరం. దాని నుంచి బయటపడడం కోసమని మంచి డబ్బులు ఇన్వెస్ట్ చేసి టెర్రస్ మీద గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. అది ఇప్పుడు మాకు ఒక 3 years ఫ్రెండ్స్ మా చెట్టు ఉసిరికాయ ఒరిజినల్ కాయ